ఇక తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓయూలో పీహెచ్డీ స్కాలర్ తిరుమణి కొండల్ ప్రజాపతి ఇక లేడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి 10 నెలలకు పైగా మృత్యుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. ఇతడికి భార్య, 2 కుమారులున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కోమాలోనే ఉన్న కొండల్ను గత కొన్ని నెలల నుండి బంజారా హిల్స్లో అద్దె ఇంట్లో ఉంచి ఫిజియోథెరపీ చికిత్స అందించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు గతంలో చికిత్స పొందిన బంజారా హిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ కన్ను మూశాడు. అందరికీ ఆత్మీయ సోదరుడిగా ఉంటూ చిరునవ్వుతో పలకరించే కొండల్ ప్రజాపతి మరణ వార్త తెలిసి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్ చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ తదితరులు హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొండల్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓయూలో పీహెచ్డీ స్కాలర్ తిరుమణి కొండల్ ప్రజాపతి ఇక లేడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి 10 నెలలకు పైగా మృత్యుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. ఇతడికి భార్య, 2 కుమారులున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కోమాలోనే ఉన్న కొండల్ను గత కొన్ని నెలల నుండి బంజారా హిల్స్లో అద్దె ఇంట్లో ఉంచి ఫిజియోథెరపీ చికిత్స అందించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు గతంలో చికిత్స పొందిన బంజారా హిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ కన్ను మూశాడు. అందరికీ ఆత్మీయ సోదరుడిగా ఉంటూ చిరునవ్వుతో పలకరించే కొండల్ ప్రజాపతి మరణ వార్త విని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ తదితరులు హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొండల్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.